హాయ్ గాయ్స్, నేను మీ చిరాయన్. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బాయ్స్ మ్యాడ్. గైస్, ఈరోజు అయితే మనం WCC3 అని ఆడబోతున్నాం. మీరైతే ఫటాఫట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కూడా కామెంట్ అయితే చేయండి, ఇలాంటి గేమ్స్ కంటిన్యూ చేయాలా వద్దా అని. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో. యే! ఓకే, సో టాస్ టైం అన్నమాట. టాస్ అయితే వేస్తున్నాడు. టైల్స్ తీసుకున్నాం మనమైతే. ఓకే, టైల్స్ పడ్డది. మనం బాల్ తీసుకున్నాం ఫస్ట్. ఓకే, బాల్ ఫస్ట్. ఓకే, ఇది కొంచెం లేట్ అవుతుంది, ఇక్కడ వీడియో లాంగ్ అవుతుంది, కొంచెం స్కిప్ చేస్తున్నా, మనకు తెలిసింది కాబట్టి. ఓకే, ప్లేయర్స్ అందరు వచ్చారు. నెదర్లాండ్స్తో ఆడబోతున్నాం మన మ్యాచ్ అనేది. ఓకే, ఇప్పుడు ఇండియా మనమే. ఓకే 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 మ్యాచ్ ఎంపైర్స్ కూడా వచ్చేసారు. మనమైతే హార్దిక్ పాండ్యాకి బౌలింగ్ ఇద్దామా? హార్దిక్ పాండ్యాకి అయితే బౌలింగ్ ఇద్దాం. ఫస్ట్ ఓవరు 3, 2, 1 గో. మ్యాచ్ అనేది స్టార్ట్ అయింది గైస్. ఫస్ట్ ఓవర్ వేస్తుండు హార్దిక్ పాండ్యా. స్ట్రైట్ పర్ఫెక్ట్లో పెట్టి లాంగ్లో యార్కర్ అనేది వేస్తున్నాను నేను. యవ్వా బొమ్మ, బోల్డ్ గైస్, ఏమన్నా బోల్డ్. చూడండి మళ్ళీ ఒకసారి, ఆ బ్యాట్ మధ్యలోకి వెళ్ళిపోయింది, బాల్ దూసుకుంటూ వెళ్ళిపోయింది. చూడండి, చూసినారా? బోల్డ్ ఎగిరిపోయింది వికెట్ అనేది. ఫస్ట్ బాల్, ఫస్ట్ వికెట్. ఓకే, మళ్ళీ స్ట్రైట్ బాల్లో పెట్టి నో బాల్ పడ్డది అని. ఏం కాదు, ట్రై చేద్దాం. సరే, కొంచెం స్లాట్లో కొడతాడు అనుకుంటా. కొట్టిండు. ఓకే, డైరెక్ట్ త్రో. సో గైస్, ఇట్స్ ఏ నో బాల్. ఏం పర్వాలేదు, లైన్ దాటింది. అవో ఓకే, ఈసారి ఇన్ స్వింగ్ వేస్తుండు. రెగ్యులర్లో పెట్టి కొంచెం ముందుకు వేస్తుండు. ఎస్, క్యాచ్. వాట్ ఏ క్యాచ్ గైస్, బ్రిలియంట్ అంటే బ్రిలియంట్ క్యాచ్ పట్టిండు. కానీ అవుట్ కాలేదు, ఎందుకంటే డౌన్ టప్ తిన్నట్టుంది. మళ్ళీ స్ట్రైట్ బాల్ వేస్తుండు. ఈసారి మళ్ళీ బోల్డ్ అనాలని కోరుకుంటున్నా. అసలు 6 కొట్టేసిండు. చాలా హైట్ వెళ్ళిపోయింది 6. ఏం కాదు, పర్వాలేదు. ఓకే 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 ఇన్ స్వింగ్ వేస్తున్నాం మళ్ళా. ఓకే, రెగ్యులర్లో పెట్టి గైస్, నాయిస్ అయితే కొంచెం సారీ గైస్, డిస్టర్బెన్స్ అయితే. డైరెక్ట్ త్రో, డైరెక్ట్ హిట్. ఓకే గైస్, అట్లా ప్రాక్టీస్ చేద్దాము. ఇన్ స్వింగ్ పర్ఫెక్ట్లా పడ్డది. ఇన్ స్వింగ్లో వికెట్ పడాలి. ఓకే ఓకే, పర్వాలేదు. స్ట్రైట్ బాల్ వేస్తున్నా, ట్రై చేస్తా. నేను చెప్పాను కదా గైస్, స్ట్రైట్ బాల్లో వికెట్లు పడతాయి. కరెక్ట్ స్లాట్లో కరెక్ట్ వికెట్ పడ్డది. ఓన్లీ స్లాట్, మెయిన్ వికెట్. చూడండి, మీరే చూడండి. మళ్ళా అది బ్యాట్ సైడ్కి వెళ్ళిపోయింది, చూసారా? అటు లాస్ట్ వికెట్లో పడ్డది. ఎస్, మనం సక్సెస్ఫుల్గా 2 వికెట్స్ అనేది తీసుకున్నాం. 1 ఓవర్కి 9 for 2. సో గైస్, ఇప్పుడైతే ఓకే, థర్డ్ ఓవర్, సెకండ్ ఓవర్ అని వస్తుంది. సెకండ్ ఓవర్లో హర్షర్ పటేల్ షమీకి ఇస్తున్నాం. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు స్ట్రైట్ బాల్ వేస్తున్నాం. మళ్ళీ లెంత్లో చూసుకోవాలి. ఓకే గైస్, వచ్చింది. అబ్బా, మళ్ళీ 6 కొట్టిండు ఆయన. మస్తు దూరం పోయింది సార్ బాల్. ఓకే, ఏం పర్వాలేదు.
అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ మనం బ్యాటింగ్లో ఉంటుంది. ఇప్పటికే 15 స్కోరు. ఇదే లాస్ట్ ఓవర్, 2 ఓవర్స్ మ్యాచ్ అయితే పెట్టినాం. ఓకే, ఇన్ స్వింగ్ అయితే వేస్తున్నాం మళ్ళీ నేను. అరే యార్, ఇట్ ద వికెట్ డైరెక్ట్ అయితే అని కొట్టేసిన. ఓకే, మళ్ళీ మనం స్ట్రైట్ అయితే పెట్టినాం. రెగ్యులర్లో పెట్టి ఛాన్స్ స్పీడ్లో పెట్టి యార్కర్ ట్రై చేస్తున్నాం. మళ్ళీ 6 కొడతాడా అనుకున్నా, అవుట్. అరే యార్, కానీ మంచిగా త్రో వేసిండు. ఓకే, ఇన్ స్వింగ్ పర్ఫెక్ట్. ఒకటి వేద్దాం, ఇంకోటి. క్యాచ్ పట్టేసినాం. పర్ఫెక్ట్ క్యాచ్ గ్యాస్ ఇదంటే. ఓకే, పర్ఫెక్ట్ క్యాచ్. వెళ్ళిపోతున్నారు స్ట్రైట్. రెగ్యులర్లో పెట్టి స్ట్రైట్ యాంగిల్లో పెట్టి మరి వేస్తున్నాం. 6 అటే కొట్టుకుంటున్నా ఏమైనా, కానీ మనకు కూడా టైం వస్తుంది గైస్. నెవర్ గివ్ అప్. ఈ మ్యాచ్ ఎట్లయినా గెలవాలి. ఇంకోటి ఏంటంటే, ఇది మనం వరల్డ్ కప్ గురించి ఆడుతున్నాం. క్యాచ్ పట్టేసినాం గైస్. ఓకే, సక్సెస్ఫుల్గా ఇంకో వికెట్ కూడా తీసేసినాం. యాహూ, ఎస్. ఓకే, మనం ఇప్పుడు బ్యాటింగ్ వంతు. స్కోర్ బోర్డ్ చూసుకుందామంటే 23 కొట్టిను, మనం 24 అనేది కొట్టాలి. ఓకే, రోహిత్ శర్మ శుభమన్ గిల్ ఆన్ స్ట్రైక్. రోహిత్ శర్మ ఆన్ స్ట్రైక్. ఆడుర్రి డబ్బున ఆడుని, మంచిగా ఆడుర్రి. రోహిత్ శర్మ బ్యాటింగ్ పెట్టిండు లాఫ్ట్. అబ్బా, రోహిత్ శర్మ అవుట్ అయ్యాను. DRS రివ్యూ సిస్టమ్ తీసుకుండ్రు. డెసిషన్ పెండింగ్. అవుట్. దీన్ని ఏ విధంగా చెప్పాలో అర్థమవుతలేదు. అబ్బా, కంటిన్యూస్గా 2 వికెట్స్. ఏం పర్వాలేదు, రోహిత్ శర్మ అంతా శుభమన్ గిల్. ఇప్పుడు విరాట్ కోహ్లీ అని స్ట్రైక్. మంచిగా కొట్టు నువ్వైనా. ఓకే, రన్ అవుటా? డైవ్ చేసిండు కదా. ఓకే, సారీ డిస్టర్బెన్స్ గైస్. ఓకే, మళ్ళీ బాల్ వచ్చింది లాఫ్ట్. కొట్టు. అరే, అవుట్ కాకరా నాయన. 4. అరే, 4 కూడా పోలే. రన్ అవుట్ అవుతాడు అనిపిస్తుంది, వద్దని చెప్పిన. మళ్ళీ DRS. డెసిషన్ పెండింగ్. ఇట్స్ అవుట్ ఆర్ నాట్. అర్రే, కంటిన్యూస్గా వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఇంక ఎవరు ఫినిష్ చేస్తారు? రవీంద్ర జడేజా ఆన్ స్ట్రైక్. 1కి 4 వికెట్స్. రవీంద్ర జడేజా వచ్చి ఇప్పుడు ఒక 6 అయితే కొట్టిండు. 24 టార్గెట్, 7 స్కోర్. వల్ల కంటిన్యూస్ వికెట్లు పడ్డాయి 3. అమ్మా, 4. ఇప్పుడు 6, ఇందాక 6, ఇప్పుడు 4. ఏమన్నా కొడతాను రవీంద్ర జడేజా. ఓవర్ అప్. ఓకే, 23/4, 11 స్కోర్. ఓకే, రవీంద్ర జడేజా ఆడతాడు అనుకుంటున్నా, మంచిగా ఆడు.
ప్లీజ్. 2 ఒక 6 ఒక 4 కొట్టి ఉన్నావు. అనవసరంగా తొందర పడకు నువ్వు కూడా. తొందర పడితే మిస్ ఫీల్డ్స్. S4 మెల్లగా కొట్టు, అట్లనే కొట్టు. అవును మర్చిపోయినా గైస్, ఇదే లాస్ట్ అవరు. చిత్తగా బాదు. మస్తు 4 పోయింది. ఓకే 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 ఎస్, ఇంకొక 4. బ్యాక్ టు 4, బ్యాక్ టు బ్యాక్ 4. ఓకే, ఏం పర్వాలేదు, మంచిగా ఆడుతున్నావు రవీంద్ర జడేజా. జడు మ్యాచ్ గెలుస్తాం ఇట్లా ఆడితే. ఓకే లెఫ్ట్. అబ్బా నాట్ అవుట్. అబ్బా ఎల్బియా. డెసిషన్ పెండింగ్. తీసుకో. ఎస్ 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 ఎస్. ఓకే DRS న్యూ సిస్టమ్ ఆన్ ది లైన్. ఆన్ ది లైన్. హిట్టింగ్ ద వికెట్స్. హిట్టింగ్ ద వికెట్స్ ఆన్ ది లైన్. ఇట్స్ అన్ అవుట్. ఏమైంది హార్దిక్ పాండ్యా? ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చూద్దాం ఏం చేస్తాడో. అందరూ అవుట్ అయ్యారు రాడా, ఏమేం ఆడతాడు అనుకుంటారు. ఓకే కొట్టిండు. అమ్మ 4 రన్ అయినా. ఓకే ఓకే ఏం పర్వాలేదు, మంచిగానే ఆడుతుండు. కొట్టిండు బాగానే 4. ఇప్పటికైతే ఒక బాల్ వస్తే గట్టి కొట్టిండు. ఓకే 4 రౌండ్ టాప్. ఓకే 20 ఎంత? 22 21 స్కోరు. 23. ఒక్క రన్ తీసేయాలి. అబ్బా ఏం 6 కొట్టినవరా. మ్యాచ్ ఫినిష్ చేసేసినవరా నాయన. 1 సైడ్ అయిపోయింది మ్యాచ్. ఈజీ పిజీ. ఇంగ్లాండ్తోని, సారీ న్యూజిలాండ్, ఇంగ్లాండ్ అంటున్నా. న్యూజిలాండ్ 6 కొట్టి మ్యాచ్ గెలిపించేసాడు. మ్యాచ్లో ఒక రన్ కావాలి, దానికి 6 వేసేసిన, కానీ గెలిచింది అయితే హార్దిక్ పాండ్యా. గైస్ ఈ వీడియో నచ్చిందంటే మీరైతే ఫటాఫట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకూర్రి. ఇలాంటి మ్యాచ్లు ఆడాలా దాని కామెంట్ అయితే చేయండి. ఓకే చెప్పాను కదా, WCC3. ఓకే వి సీ ఇన్ నెక్స్ట్ వీడియో. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.